అనేది నెక్ యాక్చువల్గా ఏంటంటే మన బాడీకి మన బ్రెయిన్కి ఒక కనెక్టివిటీ పార్ట్లో మనకు నెక్ అటాచ్ అయి ఉంది. అది ఒక సర్వైకల్ రీజన్స్ అంటాం. అంటే వెన్నుపూస మొత్తం తీసుకున్న సర్వైకల్, థొరాసిక్, లుంబారు అండ్ సాక్రమ్ రీజన్ మనం దాని కింద మనం కన్సిడర్ డివైడ్ పార్ట్ చేస్తూ ఉంటాం. ఈ సర్వైకల్ మనకు ఒక 7 వెన్నుపూసలతో అటాచ్ అయ్యి మన బాడీని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది మోస్ట్ ఫ్లెక్సిబుల్, మోస్ట్ ఈజీ, మోస్ట్ డ్యామేజబుల్గా ఉంటుంది. నేను ఎంత జాగ్రత్త కాపాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు చాలామంది మీకు ఎప్పుడైతే మనం బాబా షాప్స్కి వెళ్తుంటాం, లేకుంటే కటింగ్ షాప్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు తలని ఇష్టం తిప్పేయటం, ఇట్లా అనటం, అట్లా అంటాం చేస్తుంటారు. కానీ అది ఎప్పుడు కూడా అలాంటిది కరెక్ట్గా అడ్వైజబుల్ కాదు. అది మీకు అవ్వలేదు, ఏం ఇబ్బంది అంటే అది అదృష్టమే తప్ప అది అవ్వదన్న గ్యారెంటీని కాదు. ఏదన్నా సరే కనీసం ఒక మామూలుగా ఇలా మూమెంట్ ఇచ్చుకోవడం వరకే మీకు అలౌడ్ తప్ప మీరు తలని ఇలా రౌండ్కి తిప్పేయటం, అలా తిప్పేయటం కూడా చేయకూడదు. అంత డెలికేట్గా సర్వైకల్ రీజన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు వర్క్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా మొబైల్ చూసినప్పుడు లేదా ముందుకు వెళ్ళినప్పుడు మీ తల ముందుకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రెషర్ అనేది మనకు డిస్కుల మీద పడిపోతుంటుంది. ఆ డిస్క్ మేనేజ్ చేయలేక డిస్క్ ప్రొలాప్స్ అయిపోతుంది. అంటే ఒకదాని మీద ఒకటి పడిపోవటం కానీ, లేకుంటే ఆ వెన్నుపూస యొక్క కెనాలు దగ్గరకు అయిపోవటం, లేకుంటే ఆ నరాలను నొక్కిపోయినట్టు అయిపోవటం, దాన్ని స్పైనల్ స్టీనోసిస్ అంటుంటాం. ఇదేమో డిస్క్ ప్రొలాప్స్ అంటుంటాం. ఇవి ఎప్పుడైతే మొదలైపోద్దో దాన్ని మనం సర్వైకల్ స్పాండిలైటిస్ అంటుంటాం. ఆ సర్వైకల్ స్పాండిలైటిస్ ఒకసారి వచ్చింది అంటే ఆ మెడ నొప్పి మీకు బాగా లాగుతున్నట్లయితే ప్రాణాంతకం అంటూ ఏమి ఉండవండి. కానీ ఎప్పుడైతే ఆ మెడ లాగుతూ ఉంటుందో మీకు ఏ పని చేయాలన్నా అసలు కంప్లీట్ 100% కమిట్మెంట్ దాని మీద పెట్టలేరు. ఎందుకంటే మీకు నొప్పి లాగుతూ ఉంటుంది. ఒక పని చేద్దామంటే చేతులు లాగుతూ ఉంటాయి, తిమ్మిర్లు పట్టేస్తుంటాయి, మళ్ళీ ఒక చేయి లేపలేని పరిస్థితి. ఒక లాగినా సరే ఒక సపోజ్ లెఫ్ట్ సైడ్ ఎక్కువ కంప్రెషన్ ఉందనుకోండి, ఆ లెఫ్ట్ సైడ్ కంప్రెషన్ ఉండగానే అది హార్ట్ పెయిన్ మీకు అర్థం కాదు, ఇది నిజంగానే సర్వైకల్ వల్ల వస్తుందో అర్థం కాదు. పడుకుందామంటే అటు సైడ్ తిరిగి పడుకోలేని పరిస్థితి, తిమ్మిర్లు అనిపించడం, ఆ ఎలక్ట్రిక్ షాక్ లాగా అనిపించడం, బాగా ముదిరిపోయిందంటే కనీసం మీరు నడిచే బ్యాలెన్స్ కూడా మీ బాడీ కంట్రోల్లో ఉండదు, అలా తూలిపోతూ నడుస్తుంటారు. ఇంకా అది కాకుండా సర్వైకల్ స్పాండ్ ఇంకా పెరిగిపోయి చెవు లెవెల్లో ఇంపాక్ట్ స్టార్ట్ అయింది అంటే ఆ టినిటస్ అంటే చెవులో సౌండ్ లేని పట్టడం, లేకుంటే చెవులో ఇవి చేయటం కూడా దీనివల్ల మొదలవుతూ ఉంటుంది. అండ్ పెయిన్ ఎంత హెవీగా ఉంటుందంటే ఏ పెయిన్ కిల్లర్ వేసుకోవాలో అర్థం కాదు. వేసుకున్నా సరే ఒకసారి 6 to 7 hours తర్వాత మళ్ళీ పెయిన్ మొదలవుతూ ఉంటుంది. సో అంత దూరం తెచ్చుకునే ముందు జాగ్రత్తగా మనం ఒక డెలికేట్ ఆర్గాన్ని లేదా ఒక డెలికేట్ సిస్టాన్ని మనం డీల్ చేస్తున్నాం మర్చిపోకుండా ప్రాపర్గా మేనేజ్ చేసుకోగలిగితే బాగుంటుంది. మేము కూడా ఏ హోమియోపతిక్ మెడిసిన్స్ ఇచ్చినా డ్యామేజ్ లెవెల్ అండర్ కంట్రోల్ ఉన్నంత వరకే మెడిసిన్స్ పనిచేసేస్తాం. ఒకసారి టోటల్గా డ్యామేజ్ అయిపోయింది ఏదైనా డాక్టర్ గారు చూసుకుంటారంటే మంత్రదండం అంటూ ఏది ఉండదు. ఏదైనా సరే రిపేర్ చేయగలిగాం కానీ కొత్త అయితే పెట్టలేని పరిస్థితి. ఇంకా సర్జరీ విషయానికి వచ్చామా, అది ఉన్న డిస్క్ని ఒక మెకానికల్గా అరేంజ్ చేసి దాన్ని మేము కాపాడే ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు కూడా కొత్తవి తెచ్చి పెట్టలేరు. సో ఆటోమేటిక్గా మీకు బోన్లో స్ట్రెంత్ లేదు, వెన్నుపూసలలో బలం లేదు, మళ్ళీ ఒకదాని మీద ఒకటి పడిపోతూ ఉంటాయి. ఆ పడిపోయిందంటే మళ్ళీ నొప్పి మొదటికి వస్తుంది. సో తిరిగి పేషెంట్స్ అలసిపోవడమే తప్ప రిజల్ట్స్ రాదు. సో అంత దూరం తెచ్చుకోవడం ఎందుకు? ఎర్లీ స్టేజ్లో, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లోనే డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని ట్రీట్మెంట్ వాడుకొని వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్ చేస్తా, వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సర్వైకల్ స్పాండిలైటిస్ని చాలా మటుకు మనం అవాయిడ్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు అండ్ పర్మనెంట్గా సెట్ చేయొచ్చు. ఓకే డాక్టర్.